నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టడీ మెటీరియల్లోంచి 10th క్వశ్చన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మొత్తం అన్ని ఎగ్జామ్షన్స్ మిక్స్ అయి ఉన్న క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా సోలో క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్షన్ మీద ఆ క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ నుంచి అంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 10. మిస్టర్ నాగార్జున అనేవాడు ఎక్కడ ఉన్నాడట? సప్లయర్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ చెన్నై. ఇది ఎవడో రిజిస్టర్డ్ పర్సన్, చెన్నైలో ఉన్నాడు. హ్యాస్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండర్టేకెన్ బై హిమ్ డ్యూరింగ్ ద మంత్. ఆ డబ్బులు రిసీవ్ చేసుకున్నట్టు ఇలా మనల్ని ఏం అడుగుతున్నారు వీళ్ళు? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద GST liability assuming the rate of GST 18% except the GTA సర్వీసెస్ మీద ఎంత ఉందంట? 5%. ఓకే, లెట్ స్టార్ట్. కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ లైబిలిటీ ఆఫ్ మిస్టర్ నాగార్జున్. పర్టికులర్స్ వాల్యూ ఎందుకంటే జస్ట్ ఎంత వాల్యూ మీద మనం GST క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దానికోసం చేసుకుంటున్నాం రెండు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? అమౌంట్ చార్జ్డ్ ఫర్ సర్వీస్ ప్రొవైడెడ్ టు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ యాజ్ ఏ సెలెక్టర్ ఆఫ్ నేషనల్ టీమ్. ఇది దేని మీద ఉంది? ఇది స్పోర్ట్స్ బాడీ మీద. స్పోర్ట్స్ బాడీ మీద ఉంది కాబట్టి స్పోర్ట్స్ బాడీ మీద ఎక్కడ మనం రీకాల్ చేసుకోవాలి? సెలెక్టర్స్ అన్నాడు. అక్కడ రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటి స్పెసిఫైడ్ పీపుల్. స్పెసిఫైడ్ పీపుల్ అంటే ఏంటి? ఆటగాళ్ళు, ప్లేయర్సు, రెఫరీ, ఎంపైరు, కోచు, టీమ్ మేనేజరు. వీళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీకి ప్రొవైడ్ చేస్తారో అది ఎగ్జామ్టెడ్. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు? సెలెక్టర్స్, క్యూరేటర్స్, ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ వాళ్ళందరూ ట్యాక్సిబుల్ అవుతారు. అది ఈవెన్ ఇఫ్ దే ప్రొవైడ్ సర్వీసెస్ టు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఆల్సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. నీకు కావాలంటే నువ్వు ప్రొవిజన్ రివైజ్ చేసుకుంటే క్వశ్చన్ నెంబర్ 49 పేజ్లో దర్శిత్ బుక్లో ఉంటుంది. యూ కెన్ రివైజ్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది ఏంటంటే సెలెక్టర్ కాబట్టి అదర్స్లో ఉన్నారు. వీళ్ళేంటి? ట్యాక్సిబుల్. అది ఎవడు పే చేయాలి? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఇక్కడ సప్లయర్ ఎవడవుతున్నాడు? మిస్టర్ నాగార్జున అని కూడా సెలెక్ట్ చేస్తున్నాడు. సెలెక్ట్ చేసే సర్వీస్ ఎవరికి ఇస్తున్నాడు? రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి. సో వీడు ఏమవుతాడంటే వీడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. సో 50,000 మీద ఎంతట? 18% GST. 18% కడితే 9,000 వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఆ ప్రొవిజన్ అంతా కింద నోట్స్లో రాసుకో. నెక్స్ట్ ఏంటంటే కమిషన్ రిసీవ్డ్ బై అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది దేని టచ్ చేసాడు? ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీద టచ్ చేసాడు. కమిషన్ రిసీవ్డ్ బై అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇది మనం దీని గురించి మాట్లాడలేదు. ఏజెంట్ మాట్లాడామా? ఏజెంట్ రిసీవ్ చేసుకున్నది రాలేదు ఇందులో. ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వచ్చిన పాయింట్. ఇది ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ రిసీవ్ చేసుకుంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి. సో వీడేమైనా పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందంట? లేదు. సో నిల్ అవుతుంది. సో నిల్. నెక్స్ట్ ఏంటి? అమౌంట్ చార్జ్డ్ యాజ్ ఏ బిజినెస్ కరస్పాండెంట్ ఫర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద అర్బన్ బ్రాంచ్ యాజ్ ఏ నేషనల్ బ్యాంక్ విత్ రెస్పెక్ట్ టు ద సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ ఏంటో సరిగ్గా చూడు. బిజినెస్ కరస్పాండెంట్ అనేవాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అర్బన్ బ్రాంచ్కి. ఇది మనకి ఎక్కడ ఉందంటే ఇన్సూరెన్స్లో, ఎగ్జంప్షన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో లాస్ట్ పాయింట్ ఉంటుంది. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బిజినెస్ ఫెసిలిటేటర్ ఆర్ బిజినెస్ కరస్పాండెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ రూరల్ బ్రాంచ్ ఇన్ రూరల్ ఏరియా ఈజ్ ఎగ్జంప్టెడ్. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాడు, బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాడా? అమౌంట్ చార్జ్డ్ యాజ్ బిజినెస్ కరస్పాండెంట్ ఫర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై టు ద అర్బన్ బ్రాంచ్ ఆఫ్ ఎ నేషనలైజ్డ్ బ్యాంక్. ఎక్కడ తప్పుతుంటాను? ఆడేమి ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు, ఇది బ్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఇది ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్కి సంబంధించింది కాదు. ఇది మనం ఎక్కడ లింక్ చేయాలి? రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో ఎక్కడైతే బిజినెస్ ఏజెంట్ సర్వీసెస్ అని ఉంటుంది చూసావా, అక్కడ కనెక్ట్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రివైజ్ ప్రొవిజన్ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా పేజ్ నెంబర్ 33లో ఉంది. అక్కడ ఏజెంట్ సర్వీసెస్లో ఉంది. ఏమని చెప్పాడు అక్కడ? బిజినెస్ కరస్పాండెంట్ ఏమైనా చేస్తే, ఇక్కడ చూడు ప్రొవిజన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బిఎఫ్, ఇది ఇంపార్టెంట్. బిఎఫ్ ఒకటి ఉంటాడు, బీసీ బిజినెస్ కరస్పాండెంట్ ఒకటి ఉంటాడు. బిఎఫ్ ఎప్పుడు కూడా సేఫే అన్నీ నేను ప్రొవిజన్ చెప్పినప్పుడు చెప్పా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉంటారు, ఇక్కడ ఈడ్ ఏజెంట్ ఉంటాడు, అలాగే ఈడి కూడా ఇక్కడ ఏజెంట్ ఉంటాడు, వీడికి ఇక్కడ బ్యాంక్ ఉంటుంది. బిఎఫ్ ఎప్పుడు సేఫ్ అంటే ఏంటి? బిజినెస్ ఫెసిలిటేటర్ యొక్క ఏజెంట్ వీడికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడా? అప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ ఫెసిలిటేటర్, ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం, ఎఫ్సిఎంలో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఈ ఏజెంట్ ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి. అదే మళ్ళీ వీడు ఏం చేస్తాడు? వీడి సర్వీసెస్ బ్యాంక్ ప్రొవైడ్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో బ్యాంక్స్ పే చేయాలి ఇక్కడ. సో ఆడి ఇటు చూసినా సరే బిఎఫ్ అనేవాడు
ఏజెంట్ సైడ్ నుంచి ట్యాక్స్ అవడు, బ్యాంక్ సైడ్ నుంచి ట్యాక్స్ అవడు. కానీ ఇక్కడ బిజినెస్ కరెస్పాండెంట్ చూస్తే అది రివర్స్ అవుద్ది, ఆడికి 2 సైడ్లు వాచిపోద్ది. ఇప్పుడు ఈడు ఏజెంట్ కనుక ఈ సర్వీస్ చేసాడు అనుకో బిజినెస్ కరెస్పాండెంట్కి, ఓకే, అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఈడు సప్లయర్ అయినప్పటికీ బిజినెస్ కరెస్పాండెంట్ రిసిపియంట్ అయినప్పటికీ బిజినెస్ కరెస్పాండెంటే పే చేయాలి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. అలాగని చెప్పి బిజినెస్ కరెస్పాండెంట్ బ్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమంటారంటే అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో బీసీ మళ్ళీ ఇక్కడ కూడా బీసీఏ పే చేయాలి ఎఫ్సిఎంలో. సో ఇక్కడ మనం చదువుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఛార్జ్డ్ యాజ్ ఏ బిజినెస్ కరెస్పాండెంట్ అనేవాడు ఛార్జ్ చేస్తున్నాడట ఫర్ ద సర్వీసెస్ ప్రొవైడ్ టు ద బ్యాంక్. ఈడు బ్యాంక్కి ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ మీద ఏమని చెప్పిన ఇక్కడ ఎఫ్సిఎం అంటే ఎవడు కట్టాలి, ఈడు బిజినెస్ కరెస్పాండెంటే కట్టాలి. ఇది చాలా మనం ఎగ్జామ్లో దెబ్బైపోతాం, కొంచెం బాగా వీ హ్యావ్ టు రిమెంబర్ అనమాట, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సో ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. మనం ఈ ఫ్లోలో ఏమవుతుందంటే ఇలాగ ప్రొవైడ్ చేసినప్పుడు అది రివర్స్ ఛార్జ్ మెకానిజం కదా, సో బ్యాంక్సే కట్టాలనుకుంటాం, కానీ బ్యాంక్స్ కాదు కట్టేది, ఇక్కడ మనమే కట్టాలి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. సో అందుకనే అది రాస్తాను అనమాట. 15,000 మీద ఎంత 18% 2,700. ఆ ప్రొవిజన్ ఏదైతే మాట్లాడామో అదంతా నువ్వు ప్రొవిజన్లో పెట్టుకో. నెక్స్ట్ ఏంటి, సర్వీస్ టు ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ లొకేటెడ్ ఇండియా. మనం ఏం నేర్చుకున్నాం, ఫారిన్ డిప్లొమాట్స్ నేర్చుకున్నాం కదా, అది ఎక్కడ ఉంది మనకి పేజ్ నెంబర్ 44 దట్స్ ఇట్ బుక్లో 44లో ఉంది. అక్కడ ఏం చెప్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ లొకేటెడ్ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ యుఎన్ఓ, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఆర్ ఎంబసీ ఆర్ కన్సులేట్. ఇక్కడ ఏం మాట్లాడాలి, సర్వీసెస్ బై స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్. ఈ స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ఎగ్జామ్టెడ్ అన్నాడు. ఇంకా ఇక్కడ నువ్వు చూస్తే ఫారిన్ డిప్లొమాట్స్ ప్రొవైడ్ చేయట్లేదు సర్వీస్, ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీస్ టు అన్నాడు. మనం ఫారిన్ డిప్లొమాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇది ఎగ్జామ్టెడ్ కాదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. సో ఇది ట్యాక్సబుల్. సో ఈ 28,000 మీద ట్యాక్స్ పే చేయాలి. ఎంత పే చేస్తావు, 28,000 ఇంటూ 18%. ఓకే, నెక్స్ట్ ఫ్యూనరల్ సర్వీసెస్. అసలు సప్లై డెఫినేషన్లో 71C మళ్ళీ మనం బేసిక్ 71C రివైజ్ చేసుకుంటే అది పేజ్ నెంబర్ 14లో ఉంటుంది దట్స్ ఇట్ బుక్లో. అక్కడ ఏం నేర్చుకున్నాం, సప్లై ఎక్స్క్లూడ్స్ అని చెప్పి డెత్ రిలేటెడ్ ఫ్యూనరల్ కానీ, బరియల్ కానీ, మార్చురీ కానీ ఇవన్నీ కూడా అసలు సప్లైలోకే రాదు. సప్లై కానప్పుడు నువ్వు జిఎస్టీ ఎలా పే చేయవు కదా, సో అది ఎగ్జామ్టెడ్. సో ఫ్యూనరల్ సర్వీసెస్ మీద మనకి ట్యాక్స్ 0 నిల్. ఓకే, సో టోటల్ ఇప్పుడు ఎంత వచ్చింది మనం కట్టాల్సింది, ఇవన్నీ యాడ్ చేస్తే 9,000, 2,700, ఇదంతా యాడ్ చేస్తే 18,990. ఇంకొకటి ఉంది యాక్చువల్లీ ఇక్కడ కింద ఇచ్చాడు, ఏంటి పాయింట్, ఈ రిసీవ్డ్ మనం ఏం చేసుకున్నాం అంటే ఇప్పుడు దాకా మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ మాట్లాడాడు, ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్న సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రిసీవ్డ్ సర్వీసెస్ ఫ్రమ్ అన్ అన్రిజిస్టర్డ్ జీటీఏ ఫర్ హీస్ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ పేడ్ ఎ ఫ్రైట్ ఆఫ్ 45,000. ఇక్కడ నార్మల్ మనకి ప్రొవిజన్ ఏం తెలుసు, జీటీఏ అయితే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎఫ్సిఎంలోనే పే చేసుకోవచ్చు, రివర్స్ ఛార్జ్ మెకానిజంలోనే పే చేయొచ్చు. రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే 5%, ఎఫ్సిఎంలో కూడా మళ్ళీ 2 ఆప్షన్లు ఉన్నాయి, 12%, 5%. విత్ ఐటీసీ అయితే 12%, వితౌట్ ఐటీసీ అయితే 5%. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా ఎప్పుడు జీటీఏ కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయితే, ఇదెవడు అన్రిజిస్టర్డ్ అంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి. బట్ జీటీఏ అనేవాడు అన్రిజిస్టర్డ్ కాబట్టి రిసిపియంట్ వాడి దగ్గర నుంచి ఎవడైతే సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నాడో వాడే కట్టాలి గవర్నమెంట్కి. సో మనం రిసీవ్ చేసుకుంటున్నాం సర్వీసెస్ ఎంత 45,000 మీద మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో దాని మీద కట్టాలి. సో 45,000 ఇంటూ ఎంత, దీని మీద ఇక్కడ ఎంత చెప్పాడు, 5% అని చెప్పాడు జీటీఏ సర్వీసెస్ మీద. సో 5% కడితే ఎంత వచ్చింది, సో ఈ టోటల్ ఈజ్ దిస్ మచ్. మొత్తం జిఎస్టీ పేయబుల్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఇంటర్స్టేట్, సిన్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఐజిఎస్టీ ఈజ్ పేయబుల్ ఆన్ ద సేమ్. అవునా, ఇన్ని ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్సా, ఎక్కడ చెప్పాడు ఇది, ఇది చెన్నైలో రిజిస్టర్ అయ్యాడు బై హిమ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫాలోయింగ్ అడ్రస్. ఎక్కడ చెప్పాడు, ఈ రిసీవ్డ్ ద సర్వీసెస్ రిజిస్టర్డ్, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టేటెడ్ అబోవ్ ఆర్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఇక్కడ చెప్పాడు కదా నోటు, ఇవన్నీ కూడా ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం ఐజిఎస్టీ పే చేస్తాం. ఓకేనా, వీఆర్ గుడ్ విత్ క్వశ్చన్ నెంబర్ 10. నెట్ క్రాస్ కాకుండా నెట్ అడిగాడు ఇంకో, ఎఫ్సిఎం ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం సెపరేట్గా చూపిద్దాం, వేరే సెపరేట్గా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎంత వచ్చింది మొత్తం, ఇది 18,990 అన్న, అందులో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కట్ అయితే 2,250 తీసేస్తే 16,740 ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, 2,250 రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, దట్స్ ఇట్. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎంత పే చేయాలంటే 16,740. అయితే ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏదైతే ఉందో
ఆర్సీఎంలో ఇది మనం ఐటీసీ ఎలిజిబుల్ సారీ, నువ్వు ఐటీసీ చాప్టర్లో ఎలిజిబుల్ అమౌంట్ ఫర్ ఐటీసీ టు బి టేకెన్ అని చెప్పి నేర్చుకున్నావు కదా. అక్కడ ఏం చెప్తాడు, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేసింది కూడా నువ్వు ఐటీసీ కింద డిడక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు కదా. 2250 తీసుకోవచ్చు. ఓకే, తీసేసుకుంటే ఐటీసీ ఇప్పుడు ఎంత ఉంటుంది నీ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాల్సింది 16,740 మైనస్ 2250 తీసేస్తే ఎంత వచ్చింది 14,490. మరి రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎంత పే చేయాలి 2250 సెపరేట్గా పే చేస్తాం. ఇది క్యాష్ లెజర్ ద్వారా పే చేయాలి, ఇది నీ అవుట్వర్డ్. ఇది దీనికి ఐటీసీ ఏమైనా ఉంటే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా మిగిలింది. ఓకే, ఇది కూడా ఏంటి క్వశ్చన్ నెంబర్ 11 స్టడీ మెటీరియల్ నుంచి. వివిధ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ బెంగళూరు రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇది ఎక్కడ రిజిస్టర్డ్ కర్ణాటకలో, హ్యావింగ్ టర్న్ ఓవర్ 200 lakhs ఇన్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ ద జూన్. అక్కడ ఏమడుతున్నాడు, కంప్యూట్ ద గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఫర్ ద మంత్ ఆఫ్ ద జూన్ అజ్యూమింగ్ దట్ ద అబోవ్ జిఎస్టీ రేట్స్ ఎంతట 18%. ఓకే, సర్వీస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ లేబర్ కాంట్రాక్ట్ ఫర్ రిపేరింగ్ ఏ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అదర్వైజ్ దాన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఇది ఏం చేస్తున్నాడు, రిపేరింగ్ సర్వీసెస్. ఇది దేనికి సంబంధించింది, ఇది ఎగ్జంప్షన్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో నువ్వు రీకాల్ చేసుకుంటే ఏం చెప్తున్నాడు కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో, కన్స్ట్రక్షన్ సర్వీస్ ఓపెన్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ సర్వీసెస్ నార్మల్గా ప్యూర్ లేబర్ ఏదైతే ప్యూర్ లేబర్ సర్వీసెస్ తీసుకుంటే అది ఎగ్జామ్ చేయొచ్చు, అది ఇండివిజువల్ హౌస్ పరంగా అయితే. అలా కాదు నేను కాంప్లెక్స్ కడతాను రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే మాత్రం అదేమి ఇవ్వడు, ఓన్లీ ఇండివిజువల్ హౌసింగ్ స్కీమ్స్. రిపేరింగ్ అయితే అది కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇది హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వీటికి మాత్రమే ఎగ్జామ్టెడ్. ఇదేంటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంప్లెక్స్కి రిపేరింగ్ సర్వీసెస్ కాబట్టి ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. సో 13 lakhs మీద మనం ట్యాక్స్ చేయాలి. ఎంత 13 lakhs మీద 18% కడితే ఎంత వచ్చింది 2,34,000. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. నెక్స్ట్, ఫీ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్ అకాడమీ రన్ బై వివిధ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడ్యుకేషన్ సంబంధించింది ఇది. ఓకే, ఎడ్యుకేషన్ సంబంధించింది ఏం చెప్తున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ అకాడమీస్. ట్రైనింగ్ అక్కడ 3 ఉంటాయి, అప్ టు 12th class. ఆ తర్వాత ఏంటి 12th class తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా అని ఒకటి ఉంటుంది. కేటగిరీ 2. కేటగిరీ 3 అప్రూవ్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇది ఏ కేటగిరీలోనూ పడదు కాబట్టి సో వీళ్ళు స్టూడెంట్స్కి ఏమైనా ఫీ రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్ మామూలుగా సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ ఈజ్ ఎగ్జంప్టెడ్. అది ఎవరికి 3 categories ఉన్న వాళ్ళకి. ఇది ఏ 3 categories లేదు కాబట్టి ఇది ట్యాక్సిబుల్. సో ఇది ట్యాక్సిబుల్ ఎంత 5,40,000 మీద ట్యాక్సిబుల్ 18%. ఓకే, డన్. నెక్స్ట్, 4 buses ఈచ్ విత్ ఏ సీటింగ్ కెపాసిటీ 72 passengers గివెన్ టు హైర్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్ని టచ్ చేస్తుంది, ఎగ్జామ్షన్స్ని కూడా టచ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏదైనా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి మోటార్ వెహికల్ మోర్ దాన్ 12 passengers ఉన్న కెపాసిటీ నువ్వు రెంట్కి ఇస్తే అది ఎగ్జంప్షను. సో ఇదేంటి 4 buses ఒక్కొక్క దాని కెపాసిటీ మోర్ దెన్ 12 passengers ఎవరికి ఇచ్చావు, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ అంటే ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చావు. సో ఇది ఎగ్జంప్టెడే కదా, ఎగ్జంప్టెడ్. సో నో నిల్ రేట్. నెక్స్ట్ ఏంటి, రెంట్ పేడ్ టు లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ ప్రమైసెస్ టేకెన్ ఆన్ రెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్ అకాడమీ. ఇది లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎవరు, గవర్నమెంట్. ఇది ఎవరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎడ్యుకేషన్. ఇది గవర్నమెంట్ పరంగా ఆలోచించాలా, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా. ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందా, సర్వీసెస్ తీసుకుంటుందా. రెంట్ పేడ్ టు లోకల్, ఈ ఎడ్యుకేషన్ వాళ్ళు రెంట్ పే చేశారు ఎవరికి, లోకల్ మున్సిపల్ కార్పొరేషన్కి. అంటే ఇది సర్వీసెస్ రిసీవ్డ్ అంటే ఏంది, మనం ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకూడదు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఎందుకు, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు బిజినెస్ ఎంటిటీస్. అది ఏంది, విత్ రెస్పెక్ట్ టు రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అది ఒకవేళ అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇక్కడ ఎవరికి, అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో వస్తుంది. ఇక్కడ ఏంటంటే టు రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ కాబట్టి
అది కాంపిటేటివ్ ఇదేమనుకున్న ట్రైనింగ్ అకాడమీ బిజినెస్ ఎంటిటీ అనుకున్నాను కాబట్టి ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఆర్సీఎంలో పే చేయాలి. ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఎడ్యుకేషన్కి. సో రిసిపియంట్ ఎవరు? ఎడ్యుకేషన్ వాళ్ళే పే చేయాలి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. ఎంత? 2,50,000 మీద రెంట్ పెయిడ్ టు మున్సిపల్ కార్పొరేషన్ అనేవాళ్ళు జిఎస్టీ ఈస్ పేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇన్ ద కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ సప్లైడ్ బై లోకల్ అథారిటీ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. సో 2,50,000 మీద ఎంత? 18% చేట్. 2,50,000 ఇంటూ 18% 45,000. ఓకే, ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ ఏముంది? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ రిసీవ్డ్ బై ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ జీటీఏ విచ్ హ్యాస్ ఏ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ ఇట్ సెల్ఫ్ 12%. జీటీ ఎప్పుడు కూడా 12% అంటే ఏంటి? ఖచ్చితంగా అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజమే. అంటే ఇక్కడ ఎవరు పే చేస్తున్నాడు? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. నువ్వు కొనుక్కున్న జీటీఏ పే చేస్తాను, నువ్వేమైనా కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందంటే నువ్వేం కట్టక్కర్లే. సో 1,80,000 మీద జీఎస్టీ అని పడుతుంది అంటే నో, నిల్. సో నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఎంత పే చేసి వీడికి? 1,80,000 మీద ఒకసారి 1,80,000 ఇంటూ 12% 21,600 వీడికి పే చేసావు. అది నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, సో టోటల్ జిఎస్టీ గ్రాస్ జిఎస్టీ పేయబుల్ అంటే ఇదంతా యాడ్ చేసుకుంటూ వచ్చింది. 2,34,000, 97,200, 45 ఇది. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే గ్రాస్ ఎంత? నార్మల్గా 3,00,000 జీటీఏ. జిఎస్టీ ఎంత ఉంది? 3,76,200. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇది మామూలుగా ఎఫ్సిఎం ఎంతో తీద్దాం. ఆర్సీఎం ఎంత ఉంది? ఆర్సీఎం 45,000. సో ఈ 45,000 అనేది నువ్వు రెడ్యూస్ చేసేచ్చు కదా ఇటు సైడ్. ఎందుకు? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేసింది కూడా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు జీటీఏకి ఎంతైతే పే చేసావు దాని మీద కూడా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత? 21,600. సో నీ నెట్ ఎంత ఉంది? జిఎస్టీ లైబిలిటీ 3,76,200 మైనస్ 45,000 మైనస్ 21,600 ఎంత వచ్చింది? 3,09,600. ఓకే, రివర్స్ ఛార్జ్ మెకానిజం లైబిలిటీ ఆర్సీఎం లైబిలిటీ నీకు 45,000. ఇది క్యాష్ లెడ్జర్ ద్వారానే పే చేయాలి. ఇది ఐటీసీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ తప్పు చేశాను. తప్పు చేసా చూడు ఇక్కడ. ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నీ లైబిలిటీ ఎంత ఉంటుంది అంటే ఇది జిఎస్టీ ఎంత ఉంది? 3,76,200. జిఎస్టీ ఇది తీసేసి ఎంత ఉంది జిఎస్టీ? రివర్స్ ఛార్జ్ మెకానిజం కదా, అటు ఇటు డబుల్ ట్యాక్సేషన్ అయిపోతున్నట్టుంది. 3,76,000 మైనస్ 45,000 ఎంత? 3,31,200 రావాలి ఇక్కడ ఎఫ్సిఎంలో. ఇది ఆర్సీఎంలో ఎంత ఉంటుంది? 45,000 ఉంటుంది. ఓకే, ఆల్రెడీ తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ చూపిస్తాం అనమాట. ఐటీసీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అంతే కదరా. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నువ్వేం చేస్తున్నావు? ఎంత కట్టాలి అంటే ఇంతే కట్టాలి. రివర్స్ ఛార్జ్ మెకానిజం బయటికి తీసేస్తే 3,76,200లోంచి ఆర్సీఎం తీసేకి ఇంత కట్టాలి. అయితే ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఈ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంకి ఆర్సీఎం అనేది సెట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా, సెట్ ఆఫ్ చేసుకున్నాను. ఆ తర్వాత జీటీఏ ఇది కూడా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు 21,600. ఒకవేళ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 45,000 మైనస్ 21,600 ఎంత వచ్చింది? 2,64,600. ఆర్సీఎం ఎంత ఉంది? 45,000 అనమాట. ఓకే, ఇదనమాట. ఇది ఐటీసీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఇది క్యాష్ లెడ్జర్ నుంచి పే చేయాలి చెప్పండి అని అన్నప్పుడు. కానీ ఇక్కడ మళ్ళీ ఇదేంటంటే జీటీఏ సర్వీసెస్ మీద నీ ఇన్పుట్స్ మీద తీసుకుంటున్నాం ఐటీసీ. కాకపోతే నీ అవుట్వర్డ్ సప్లైస్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ అయినప్పుడే. కానీ ఇక్కడ అలా చెప్పలేదు అంటున్నాడు. అవుట్వర్డ్ సప్లైస్ ఏం చెప్పాడు? అజ్యూమింగ్ దట్ ద అబోవ్ ఎక్స్క్లూజివ్ వేర్ ఎవర్ అప్లికబుల్. యాక్చువల్లీ ఇక్కడ అడగలేదు కాబట్టి అంత డెప్త్ అక్కర్లేదు ఇక్కడ. ఓకే, సరే చాలు. 13 A to Z ఏ ప్రొప్రైటరీ ఫర్మ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ యొక్క ప్రొప్రైటరీ ఫర్మ్ అంట. ఇంటీడ్ అదర్ దెన్ బాడీ కార్పొరేటే కదా. ఓకే, ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ వేరియస్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్. చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ద ఫర్మ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు సప్లైస్ మేడ్ ఇన్పుట్ సర్వీసెస్ అవైల్డ్ బై ఇట్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఏటట పర్టికులర్స్ ఇచ్చాడు. అక్కడ మనల్ని ఏం అడిగాడు? డిటర్మైన్ ద జిఎస్టీ లైబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ with necessary explanation for treatment of each item, rate of tax for both inward and outward supplies. ఓకే, ఇక్కడ వాడు ఏమడుతున్నాడు? ఆల్ ద
సప్లైస్ ఆర్ ఇంట్రా స్టేట్ సప్లైస్ అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. ఆల్ అమౌంట్స్ గివెన్ హియర్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, జిఎస్టీ కలపలేదు. సో కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఏ టు జెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. అమౌంట్ కలెక్టెడ్ ఫర్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ అండ్ వేర్ హౌసింగ్ ఆఫ్ పొటాటో చిప్స్. మనకేం తెలుసు, అగ్రికల్చర్ మీద ఉన్న ఎగ్జంప్షన్ అది. వెంటనే అగ్రికల్చర్ ఎగ్జంప్షన్ ఓపెన్ చేయి, ఒకసారి రీకాల్ చేద్దాం. అగ్రికల్చర్ ఎగ్జంప్షన్ ఏం చెప్తుందంటే ఎనీ సర్వీస్ ప్రొవైడెడ్ టు అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, పొటాటో చిప్స్ అనేది. పొటాటో చిప్స్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే, సో అందుకనే దీని మీద జిఎస్టీ పడుతుంది. 15,000 మీద జిఎస్టీ పడుతుంది. 15,000 ఇంటూ ఎంత మొత్తం జిఎస్టీ రేట్ ఎంత తీసుకోమని చెప్పాడు, 9% ఈచ్. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 9% ఈచ్ అట. ఓకే, 15,000 ఇంటూ 9%, అలా చేస్తే ఇది క్లియర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్, ఫీజ్ పెయిడ్ ఫర్ యోగా క్యాంప్ కండక్టెడ్ బై చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇదేంది, మనం చారిటబుల్ ట్రస్ట్ మీద ఒకటి నేర్చుకున్నాం కదా. ఏంది, ఎప్పుడైతే ఏదైనా సరే చారిటబుల్ ట్రస్ట్ సర్వీసెస్ బై అన్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ 12AA 12AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 బై వే ఆఫ్ స్పెసిఫైడ్ చారిటబుల్ యాక్టివిటీస్. ఇది ఎక్కడ ఉంది, పేజ్ నెంబర్ 44, దట్స్ ఇట్ మెటీరియల్లో 44లో ఉంది. ఏదైనా సరే రిజిస్టర్డ్ ఎంటిటీ 12AA 12AB ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే రిజిస్టర్ అవుతుందో వాళ్ళు స్పెసిఫైడ్ చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఎగ్జంప్టెడ్. ఆ స్పెసిఫైడ్ చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, పబ్లిక్ హెల్త్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ, యోగా, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ టు ఆర్ఫన్స్, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ట్రామాటైజ్డ్ పర్సన్స్, ప్రిజనర్స్, పర్సన్స్ ఓవర్ 65 years రెసైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్. ఇవన్నీ కూడా ఏంటి, ఎగ్జంప్టెడ్. ఇక్కడ ఏం నేర్చుకున్నాం, ఇక్కడ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ, యోగా అన్నాడు కదా. ఇక్కడ ఇక్కడ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, యోగా సర్వీసెస్. సో ఇది ఎగ్జంప్టెడ్. నెక్స్ట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ లొకేటెడ్ ఇండియా. ఈ ఫారిన్ డిప్లొమాటిక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఎగ్జామ్, బట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన సర్వీస్ నాట్ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. 50,000 ఇంటూ ఎంత, 9%, 9%. ఓకే, మధ్యలో ఒకటి వదిలేసానా, థర్డ్ పాయింట్. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్ అప్నా బ్యాంక్ బై ద ఫర్మ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మనం లోన్స్, డిపాజిట్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఇట్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం, బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. ఒకసారి వచ్చే ట్రాన్సాక్షన్ ఇన్ మనీ ఫర్ ఏ సెపరేట్ కన్సిడరేషన్, పేజ్ నెంబర్ 41లో ఉంది. ట్రాన్సాక్షన్ ఇన్ మనీ ఫర్ ఏ సెపరేట్ కన్సిడరేషన్ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సర్వీస్. కన్సిడరేషన్ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ అయితే ఎగ్జంప్టెడ్. ఎనీ అదర్ కన్సిడరేషన్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఆ ప్రొవిజన్ ప్రకారం మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎగ్జామ్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నాం, ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్ట్, సో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. క్లియర్. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, రికవరీ ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఏబీసీ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఎన్బిఎఫ్సి లొకేటెడ్ ఇండియా. ఎప్పుడైనా రికవరీ ఏజెంట్ సర్వీస్, ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో చదువుకుంటాం. రికవరీ ఏజెంట్స్ ఇది ఇలా బ్యాంక్స్ గట్టా ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది, రికవరీ ఏజెంట్ చిన్నోడు కాబట్టి బ్యాంకులే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కట్టాలి. వీడేం కట్టాడు కదా, సో మనం ఎగ్జామ్టెడ్, నథింగ్ టు డూ. ఓకే, ఇక్కడ వరకు స్మూత్గానే వచ్చింది. నెక్స్ట్, సెక్యూరిటీ సర్వీసెస్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ ప్రొవైడెడ్ టు XYZ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టీ. ఓకే, సెక్యూరిటీ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తామట, ఇది కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో చదువుతాం. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసుకో. అది సార్ సీజీ గోడ్స్ అలర్ట్స్ కాబట్టి ఫస్ట్ దాంట్లో సెక్యూరిటీ లైన్, సార్ సీజీ గోడ్స్ సెక్యూరిటీస్ ఆఫ్ బారోవర్స్, సార్ సీజీ గోడ్స్ అలర్ట్స్ లాస్ట్ ఎస్ అనుకుంటుంది. సార్ సీజీ గోడ్స్ అలర్ట్స్, సలాడ్స్లో లాస్ట్ సెక్యూరిటీ ఏజెంట్ సర్వీసెస్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. మనం ఎవరు, సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అంటే మన ప్రొప్రైటరీ ఫర్మ్, అదర్ దాన్ బాడీ కార్పొరేటే. Recipient should be registered but not opting for composition scheme or not registered only to deduct TDS. ఇప్పుడు సప్లయర్, ఇప్పుడు సెక్యూరిటీ సర్వీస్ అని ఏం చెప్తున్నాడు, సప్లయర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. కానీ వీడు రిసీవ్ చేసుకున్న సర్వీస్ ఎవడు రిసీవ్ చేసుకుని ఉండాలి, రిజిస్టర్డ్ పర్సన్ రిసీవ్ చేసుకుని ఉండాలి. XYZ లిమిటెడ్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవడు కడతాడు, XYZ లిమిటెడ్ అని వాడు కట్టాలి. 80,000 మీద రివర్స్ ఛార్జ్ ఆడు కడతాడు కాబట్టి మనకి ఎగ్జామ్టెడ్. ఓకే, ఎగ్జామ్టెడ్ మనకి.
నెక్స్ట్ receipts from running an educational institution, సీనియర్ సెకండరీ స్కూల్ అంటే ఏంటి, కేటగిరీ 1. మళ్ళీ రివైజ్ చేసుకుంటావా, మనకు దట్ సెట్ బుక్లో పేజ్ నెంబర్ 45లో ఉంది. ఏముంది అందులో, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. అది కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అందరికి కూడా ఎగ్జామ్టెడే. వీడు ఎందులోకి వస్తాడు, కేటగిరీ 1లోకి వస్తాడు, సెకండరీ స్కూల్ కాబట్టి. ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఇట్స్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ రిసిప్ట్స్ ఫర్ ప్రొవైడింగ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ సర్వీసెస్ 18,20,000 బై ద ఇన్స్టిట్యూషన్ టు ద స్టూడెంట్స్. ఇది చూస్తూ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఈ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ సర్వీస్ అని ఎక్కడ చెప్పడం మనకి. నార్మల్గా ఇది ఎలా చూడాలంటే, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను వాళ్ళ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టాఫ్కి ప్రొవైడ్ చేసే సర్వీస్ అనే ఎగ్జామ్టెడ్. సో ఆ బేస్ మీద ఇది ఎగ్జామ్టెడ్ అంతే, ఇంక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, సప్లై వాల్యూ including cost of fuel for provision of renting of motor vehicle for transportation of passenger services to NPS Limited. చాలా జాగ్రత్తగా వినేది, మళ్ళీ జాగ్రత్తగా చూస్తే, ఇది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, ఇది ఎందులోకి వెళ్ళాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఈ చాప్టర్ అంతా మనం ఎలా చదువుతామంటే, రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇది కలిపి చదువుకుంటేనే మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అందులో మనం చూసినట్లయితే రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అని రివర్స్ ఛార్జ్ మెకానిజం సార్ సీజీ గోట్ సాలెడ్స్లో సార్ ఆర్లో ఉంటుంది అనమాట. సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అంటాడు, రిసిపియంట్ షుడ్ బి బాడీ కార్పొరేట్ అండ్ రేట్ ఆఫ్ జిఎస్టీ షుడ్ బి 5%. సప్లయర్ వాల్యూ, ఇక్కడ సప్లయర్ అవ్వడం మనం ప్రొప్రైటరీ ఫర్మ్ కదా, మనం వీఆర్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవడై ఉండాలి, బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. చూడు, ఎన్పిఎస్ లిమిటెడ్ అట, అంటే బాడీ కార్పొరేటే. ఇక్కడ రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంతట, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ మీద ఇక్కడ చూడు చెప్పాడు, renting of vehicles for transportation of passengers for which CGST SGST is 2.5% each is applicable. సో జిఎస్టీ అని చెప్తున్నాడు 2.5%, అంటే 5%, 2.5 5 కాబట్టి 5%. అన్ని కండిషన్స్ మెట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఎవడు పే చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ మనం ఇచ్చాం, అవతలుడు ఎవడైతే తీసుకున్నాడో వాడు కట్టాలి. సప్లై వాల్యూ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ సర్వీస్ టు ఎన్పిఎస్ లిమిటెడ్. ఇదేంటి, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్, ఈవెన్ ఆడు ఫ్యూయల్ కాస్ట్ కూడా ఇస్తుంది. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు, ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఇచ్చడం లేదని. ఇక్కడ నార్మల్గా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనం రెంట్కి ఇచ్చాం, అది బిజినెస్ ఎంటిటీకి ఇచ్చాం కాబట్టి వాడు కట్టుకోవాలి రివర్స్ ఛార్జ్లో, మనకి ఏం కట్టమన్నమాట. సో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఇక్కడ చూడు ఒకసారి, ఇది ఇంపార్టెంట్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ సర్వీసెస్ ఆఫ్ రెంటింగ్ మోటార్ వెహికల్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ విత్ ట్యాక్స్ 2.5% ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ఏ నాన్ బాడీ కార్పొరేట్ టు ఏ బాడీ కార్పొరేట్. ట్యాక్స్ ఆన్ ద సేమ్ ఈజ్ పేడ్ బై రిసిపియంట్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో ఈ ఫ్యూయల్ కాస్ట్ నేను చాలా, అంటే యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అంటే మనకు ప్రొవిజన్ ఎక్కడో కూడా వెన్ యూ రెంట్ ఏ వెహికల్ అన్నాడు కానీ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ గురించి మాట్లాడలేదు. సో అది ఇగ్నోర్ చేసేచ్చు ఇక్కడ. సో మనకి ఏంటంటే ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 1350 450 4500, సో 5850 ఇదనమాట మనకు వచ్చింది. సో ఇంతే, క్వశ్చన్ అయిపోయిందా. మనం ఏమిటో జిఎస్టీ లయబిలిటీ అడిగితే మనం చెప్పేసాం, రైట్, ఇంకేం లేదు. సో ఇక్కడతో మనకి ఏమైపోయిందంటే ఎగ్జామ్షన్ చాప్టర్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను దీనికోసం. థ్యాంక్ యూ.